ఇవాళ నేను చేయబోయే రెసిపీ చింత చిగురు మామిడికాయ పప్పు అండి. పెసరపప్పు, కందిపప్పు 2 మిక్స్ చేసుకొని చేస్తున్నానండి ఈ కర్రీ. మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి. హాఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకుంది వేసుకొని, టమాటో ఫుల్ వేసేసుకొని, కొన్ని మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకొని, కొంచెం చింత చిగురు యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది పులుపు అనేది. పులుపు సరిపోకపోతే మళ్ళీ కొంచెం లెమన్ పిండుకోండి. కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 5 ఎండుమిర్చి. నేను మ్యాక్సిమం కుక్కర్లో పెట్టేటప్పుడు కల్లుప్పే యాడ్ చేస్తానండి. కల్లుప్పు వేస్తే టేస్ట్ ఉంటుంది అనేసి నా ఫీలింగ్. ఒక 5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకొని చూడండి ఎలా మొత్తం మెత్తగా అయిపోయిందో. ఎండుమిర్చి మాత్రమే పక్కన పెట్టుకొని స్మాష్ చేసుకోండి. పప్పు ఏం స్మాష్ చేయొద్దు. పప్పు ఆల్రెడీ మెత్తగా ఇదైపోయింది చూడండి, బాగా మగ్గిపోయింది కుక్కర్లోనే. పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి. కొంచెం చూడండి సరిపోద్ది. నేను ఎండుమిర్చి పక్కన పెట్టుకొని తీసుకొని దాంతో స్మాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ధనియాలు యాడ్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ వేసుకొని, దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని, 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి గుప్పెడు, బాగుంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. అలాగే మిక్స్ చేస్తూ ఉండద్దండి. ఇలా చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకోండి. ఈ కలర్ వచ్చాక పప్పు ఇందులో యాడ్ చేసేసుకోండి. కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి అండి. ఏ పప్పులో అయినా కానివ్వండి ఇంగువ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇంగువ హెల్త్కి కూడా చాలా మంచిదండి. పప్పు యాడ్ చేసేసుకోండి, మొత్తం మిక్స్ చేసేసుకోండి. పప్పు యాడ్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి, సరిపడినంత కారం. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. మరి చిక్కగా ఉంటే బాగుండదు, మీడియంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి మంచిగా బాయిల్ అవుతూ ఉంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. పొటాటో ఫ్రై కానివ్వండి, క్యారెట్ ఫ్రై, అలా బీట్రూట్ కానివ్వండి, ఆమ్లెట్ కానివ్వండి, వడియాలు, పాపడాలు అట్లా కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి. అంతే అండి వాళ్ళ రెసిపీ.